నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 18 న్యూస్. నేను ప్రణయ్. రైట్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అయోమయంగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని సుమారుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాస్తవానికి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ, దాదాపు తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ జనాలకు విస్తృతంగా తీసుకెళ్లడం జరిగింది. దాదాపుగా కూడా 6 గ్యారెంటీలు అనేటువంటి అంశాన్ని తీసుకొని తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాం, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నటువంటి నినాదంతో జనాలకు వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. చాలామంది వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా గ్రామీణ స్థాయిలో కూడా సుమారుగా 10 ఏళ్ల నుంచి, అంటే 9.5 సంవత్సరాల పాటుగా కేసీఆర్ పాలన చూసి ఆ తరువాత ఒక్క అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇద్దాము అన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సుమారుగా 8 స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పార్టీను గెలిచినటువంటి, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు ఒక 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా చాలా మంది కార్పొరేటర్లు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతల మధ్య ఘర్షణలు ఏర్పడ్డ సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి నాయకులు పెద్ద ఎత్తున కూడా ఈ నాయకులు వలసలుగా వచ్చినటువంటి నాయకుల వల్ల చాలా ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. అయితే సుమారుగా ఈ 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ముందరగా మనం మాట్లాడుకుంటే, ఒకవైపు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ కండవపై గెలిచి ఆ తర్వాత బిడ్డ సీటు కోసం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, దాంతో పాటుగా సుమారుగా 800 కోట్ల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పేసి పార్టీ ఫిరాయించిండు. పార్టీ ఫిరాయించిన నేను పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదు, పార్టీ నన్ను సస్పెండ్ చేయలేదు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఎటువంటి సభ్యత్వం లేదు అంటూ కూడా కడియం శ్రీహరి మాట్లాడినటువంటి మాటలు కూడా మనకు ఆశ్చర్యాన్ని గురి చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. రీసెంట్ గా స్పీకర్ ముందు కడియం శ్రీహరి మాటలు కూడా మనం విన్నాం. ఆ తర్వాత ఇతర నాయకులకు సంబంధించి మాట్లాడుకుంటే ఖైరతాబాద్ దానం నాగేందర్ కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి అంశంలో అటు పార్టీ ఫిరాయించిండు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ పైన పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిండు, అయినప్పటికీ కూడా అక్కడ ఓటమి పాలే కావాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఈ ఎపిసోడ్లన్నీ పక్కన పెడితే దాదాపు 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని టీడీపీ పార్టీలో మొదట రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఆ తర్వాత వెనువెంట విజయాలను సాధించినటువంటి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగిత్యాల జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మొన్నటి వరకు కూడా మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక సీనియర్ నాయకుడు, అలాంటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీని వీడాల్సినటువంటి అవసరాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాదాపు ఇంకొక 2.5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరి ఎందుకు జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నాడు? అక్కడ డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీని కాదంటూ ఆ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది అంటూ, నేను ఇప్పటి వరకు బీఆర్ఎస్ లోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో లేను అంటూ మళ్ళీ మాటలు మార్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఎక్కడా కూడా నేను అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వలేదు, ఎక్కడా కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నుండి కూడా చెప్పలేదు అంటూ కూడా సంజయ్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు జీవన్ రెడ్డికి పెద్ద తలకాయ నొప్పిగా మారింది. జీవన్ రెడ్డి దాదాపు 4 దశాబ్దాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కష్టకాలాల్లో ఉన్నటువంటి 9.5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ కండువను, కాంగ్రెస్ క్యాడర్ను, కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడే ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని దినదినం అభివృద్ధి చేసే దిశగా అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి జీవన్ రెడ్డికి సంబంధించి ఈరోజు బుజ్జగించే ప్రయత్నం కూడా ఏ నాయకుడు చేయట్లేదు అనేది పెద్ద ఆశ్చర్యాన్ని గురి చేస్తా ఉన్నాయి. ఇంకో ప్రధానమైనటువంటి అంశం మాట్లాడుకుంటే, గతంలో పొంగిలేటి కూడా వెళ్ళి జీవన్ రెడ్డిని మాట్లాడేటువంటి అవకాశాలు చేశారు, గతంలో మాట్లాడడం జరిగింది. మా యొక్క కార్యకర్తలకు న్యాయం జరగాలని చెప్పేసి పోటీ పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత
జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, లేదనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, సంజయ్ వర్గానికే సీట్లన్నీ ఇచ్చారు, సంజయ్ వర్గానికే పూర్తి స్థాయిలో సీట్లు ఇచ్చారన్నటువంటి నేపథ్యంలో కూడా కొంత జీవన్ రెడ్డి అసంతృప్తి పొందడం జరిగింది. సో అసంతృప్తి పొందినటువంటి జీవన్ రెడ్డికి సంబంధించి అసలు కాంగ్రెస్ నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి? ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ రెడ్డిపై ఫోకస్ చేయకపోవడంతో జీవన్ రెడ్డి అసంతృప్తికి గురయ్యాడా? జీవన్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్నారు? అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో అసలు జీవన్ రెడ్డి ఎందుకు పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నారు, జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి? అయితే నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నూతనంగా వచ్చినటువంటి నాయకుల వల్ల ఇటువంటి కార్యాచరణలు ఏర్పడుతున్నాయని కొన్ని వర్గాలు చెప్పుకుంటా ఉన్నాయి. నిజంగా జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసేటువంటి అంశంపై కాంగ్రెస్ నాయకులు ఏమనుకుంటా ఉన్నారు? మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సునీల్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సునీల్ గారు నమస్తే అండి. సునీల్ గారు, జీవన్ రెడ్డి కంప్లీట్ గా కూడా పార్టీకి రాజీనామా చేసేటువంటి అంశానికి సంబంధించి ఈ రోజు మొదటి నుంచి దాదాపు 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం దాదాపు 4 దశాబ్దాలుగా కూడా పార్టీని కాపాడుతున్నటువంటి వ్యక్తులకు సంబంధించి కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు అన్నటువంటి వాదోపవాదాలు వినబడతా ఉన్నాయి. నిజంగా జీవన్ రెడ్డిపై ఎందుకు కాంగ్రెస్ ఫోకస్ చేయలేకపోతా ఉంది? ఇప్పటి వరకు ఎందుకు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎందుకు వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేయట్లేదు? ఓకే అండి, ఇప్పుడు జీవన్ రెడ్డి గారి అంత మంచి నేత కాంగ్రెస్ పార్టీలో లేరు. చాలా సీనియర్ నాయకులు చాలా సార్లు కాంగ్రెస్ గెలిపించి విజయశ్రీరామంలో నడిపించారు. అయితే ఇప్పుడు నూతన ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గారు చేసిన ఎవరైతే కూడా సంజయ్ గారు తెప్పించారో ఆయన కూడా యువతకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ విధి రామాలకు కావచ్చు, ఆయా పార్టీలకు రావడం కాంగ్రెస్ పార్టీ పార్టీని పార్టీ యొక్క లేకపోతే పార్టీ అభివృద్ధి నుంచి లేకపోతే పార్టీ ఉద్యోగాలను మనం కూడా చేసుకోవాలి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి లోకల్లో అయితే మీరందరూ కూడా బెంగళూరు చాలా ఉంటుంది. గుర్రే భవిష్యత్తు ఆయన రావడం వల్ల జీవన్ రెడ్డి గారికి రాష్ట్రంలో కాకపోతే పెద్దగా రాష్ట్రంలో చేయడం అనేది పెద్దగా జీవన్ రెడ్డి గారు కూడా ప్లాస్టికుడు పార్టీ లాభపడుతుంది కదండి. ఇవాళ జీవన్ రెడ్డి గారు చేయలేదు. ఇలా ఆయన సంజయ్ గారు వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే ఉంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నట్టే కదా. జగిత్యాల కాంగ్రెస్ వేస్తున్నట్టే జగిత్యాల కాంగ్రెస్ దాంట్లో ఉన్నట్టే కాబట్టి ఏదన్నా మన ప్రాంతంలో కొంచెం పెద్దలు జీవన్ రెడ్డి గారు తయారు ఉదయంతోనో లేకపోతే కొంచెం మంచిగా వస్తున్నప్పుడు కూడా ఇది ఏదైనా డైరెక్ట్ గా పోవాలి. ఒకే పార్టీలో దేవుల వాళ్ళు పెట్టిన ఈయన వర్గం ఆయన వర్గానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు, అవకాశాలు ఇస్తున్నారు అని చెప్పేసి జీవన్ రెడ్డి గారు అంతగా కోరుకున్నారు. నాకు తెలిసి ఆయన మంచి పేరు కాబట్టి అందులో అనేది ఆలోచిస్తుంది. ఆయన పేరు తెచ్చినంత లేకపోవచ్చు కానీ ప్రజలు మాట్లాడుతున్న మాటలు ఎట్లయితే ఉంటుందంటే మరి ఆయనకి ఏం నష్టం వచ్చింది? రేవంత్ రెడ్డి గారు ఎందరో పడిపోయిన కాంగ్రెస్ పార్టీని ఏదో తీసుకొచ్చి నిలబెట్టి ఇలా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి పేదోళ్లను రానున్నందుకు పెట్టినట్టుగా రెండో పార్టీ అన్నప్పుడు కొత్త రక్తం మాట్లాడుతూనే నడుస్తూనే మీరే మార్పు రావుతున్నట్టుగా దానివల్ల ఆయనకి ఇలాంటి అభ్యంతరం లేదు. రాజస్థానం లేకపోతే ఇక్కడ రాష్ట్ర దేశంలో వాళ్ళతో మాట్లాడుకోవాలి. వాళ్ళు నేరుగా ఏదో ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. దేశంలో సీటు రాజ్యసభ సీటును జీవన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నాం, కేసీఆర్ పార్టీలకు ముఖ్యంగా మీరు ఇంతకాలం నలభై 50 సంవత్సరాలు పనిచేసి ఏదో ఒక చిన్న కారణం చూసుకోలేదు. జీవన్ రెడ్డి గారు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అంటే చేతులు ఎక్కువ చేస్తున్నారు. ఎస్ సునీల్ గారు, మీరు అన్నటువంటి వాస్తవాన్ని నేను ఏకీభవిస్తే, బట్
జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం ఏదైతే ఉందో, అంటే మొదటి నుంచి కట్టర్ కాంగ్రెస్ గా ఉన్నటువంటి నాయకులకు సంబంధించి అధిష్టానం చిన్న చూపు చూస్తూ ఉంది. తన క్యాడర్కు ఎటువంటి బాధ్యతలు కానీ, లేదంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన కమిటీల విషయంలో కానివ్వండి, లేదంటే ఇతరతర కమిటీలకు సంబంధించిన అంశాల్లో కావచ్చు, చిన్న చూపు చూడడంతో పాటుగా వాళ్ళకి ఎటువంటి పదోన్నతలు ఇవ్వట్లేదు అని చెప్పేసినటువంటి వాదనలు ఒకటి. రెండో విషయం ఏంటంటే, మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం ఏదైతే ఉందో, మొదటి నుంచి ఆయనతో పార్టీ కోసం పనిచేసినటువంటి వర్గానికి కాకుండా ఇతర వ్యక్తులకు ఇవ్వడం, ఇదంతా కూడా జీవన్ రెడ్డికి లాస్ లా, అంటే కంప్లీట్ గా పార్టీ కోసం కష్టపడి నన్ను పార్టీ పట్టించుకోవట్లేదు అన్నటువంటి భావోద్వేగానికి గురయ్యే ఈ నిర్ణయం తీసుకున్నాడు అన్నటువంటి ఆలోచన కూడా ఆయనకు సంబంధించిన నాయకులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకటండి, జీవన్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ కూడా గతంలో ఎక్కువైంది. అప్పటి నుంచి జీవన్ రెడ్డి గారు ఒక రకమైన ఎక్కువగా, లేకపోతే తనకు ఒక చిన్న చూపు పార్టీలో ఉందనే భావంతో ప్రజలు ఉన్నారు. జీవన్ రెడ్డి గారు ఓకే, అది అయినప్పుడు ఇవాళ నిజంగా మంత్రులు లక్ష్మణ గారు కావచ్చు, వివేకానంద గారు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉన్నత స్థాయిలో ఉన్న వారందరూ కూడా జీవన్ రెడ్డి గారిని గౌరవం మర్యాదరించి ఎప్పటికప్పుడు ఆయన బుధా చేస్తున్నారు తప్ప ఏనాడు చిన్న చూపు. ఇక్కడ మీరు ఒక్కరు చెప్పాలి, ఇవల్ల అవసరం కాంగ్రెస్ పార్టీ చట్టంలో ఉన్నప్పుడు బీజేపీ కాంగ్రెస్ కట్టుకోవడంలో జీవన్ రెడ్డి గారు ఓడిపోతే ఆయన గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన మనం కాంగ్రెస్ ఫ్యామిలీ అనుకున్నప్పుడు జీవన్ రెడ్డి ఒక కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంటుంది కదా. నేను ఏమంటున్నాను, బట్ మీరు అన్నటువంటి పాయింట్ ను సునీల్ గారు, మీరు ఏదైతే పాయింట్ అన్నారో, బట్ సంజయ్ యాక్సెప్ట్ చేయట్లేదు కదా. నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదు కదా, కండువా వేసుకున్నంత మాత్రం నేను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కాదు కదా అన్నటువంటి మాటలు సంజయ్ మాట్లాడుతున్నారు. స్పీకర్ ముందు మాట్లాడినటువంటి అంశాలు స్పీకర్ ఏదేమైనా నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ అనేది అందరికీ అధికారం. జీవన్ రెడ్డి గారు ఎంత గొప్ప నేత అంటే, నేను 1994 ప్రాంతంలో హైదరాబాద్ ఇంటర్వ్యూ చేస్తూ తెలంగాణ పోతుంటే కొంచెం కూర్చొని సామాన్య మనుషులకు ప్రయాణం చేయగలిగిన గొప్ప తీరుడు. ఆయన నిజంగా కూడా ఆస్తులలో కావచ్చు, అర్థాలు ఏమీ చేసుకోలేదు. ఖచ్చితంగా ఆయన కేవలం పార్టీ రాయాల్సి ప్రకారంగా పార్టీ కోసం పనిచేసిన నగడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్త అంటే జీవన్ రెడ్డి గారు కనుక ఏదైనా చిన్న విషయాలు ఉంటే మాట్లాడుకోవాలి తప్ప ఇట్లా ఈ పార్టీకి డ్యామేజ్ అయ్యే పని ఎవరు చేసినా తప్పే. అందుకని ఇంతకాలం పార్టీకి పనిచేసినంత కూడా అయిపోతుంది అనేది నా అభిప్రాయం తప్ప వేరే కాదు. అంటే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ లోనే ఉన్నారు, కాంగ్రెస్ లోనే ఉన్నారు. వాళ్ళు ఏమున్నా కానీ అవి తర్వాత నిర్ణయం తీసుకునే ఆలోచన ఉంటుంది కనుక, కాకపోతే ఫైనాన్స్ అధిష్టానం కూడా ఆయనకు ఖచ్చితంగా ఏదో నాలుగు పైన మాట్లాడతారు. ఆయన పార్టీలో ఉంటేనే జీవన్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి గారు కాబట్టి జీవన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఏమన్నా చిన్న పెద్ద తప్పులు ఉన్నా కానీ ఇవాళ మన పార్టీని కాపాడుకొని ఈ వ్యతిరేకత మధ్యలో అయ్యన్న టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు అనుకుంటూ, లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలకి మన మీద రుద్దుతూ అమలు ఏమంటారు హామీలను అమలు కాలేదని ఇప్పటికే దుర్య సమస్యలలో ముఖ్యమంత్రి గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటుంది. అంటే మనం ఏ ప్రయత్నంలో ఈయన నిజంగా గత ముఖ్యమంత్రి గారు 10 కోట్లు అప్పు పెట్టినప్పుడు ఆ వడ్డీలు కట్టడానికి సరిపోతలేదని ముఖ్యమంత్రి గారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర సమస్యలు చాలా ఉన్నాయి. ఈయన పెద్దలు తిన్నలు అడుగుతున్నా లేకపోతే వీళ్ళని చూసుకొని వాళ్ళని బుద్ధగించే టైం ఏ నేత లేదు. సో జీవన్ రెడ్డి గారు పెద్దలు కాబట్టి వీళ్ళే ఇంకా రేవంత్ రెడ్డి గారికి దోషాలు హామీ కానీ లేకపోతే ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలో కూడా పెద్దలకు దోషం వేయాల్సిన పెద్ద మనిషి నేను చిన్న చిన్న విషయాలలో అడగడం సరికాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన దేవుడు చాలా గొప్పది. అది ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ పడుతున్నారు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ తరఫున నా దేవుడు ఏంటంటే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ లోనే వస్తారు. ఉండాలి, కాంగ్రెస్ కి మంచి సహాయం అందించాలి, మంచి సూచనలు సలహాలు కాదు తప్ప ఈ అడగలకు లేకపోతే పరాయి చూస్తే ప్రజలు ఇంతకాలం ఉంచుకున్న అభిమానాన్ని
మర్చిపోతారు కాబట్టి అది ఆయనకే మంచిది కాదు. 100% కొనసాగుతారని నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సునీల్ గారు. రైట్, మొత్తానికి జగిత్యాల జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అటు కాంగ్రెస్ పార్టీ చాలా మంది నాయకులు కూడా కొంత దాన్ని ఏకీభవించట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతారు. అది కేవలం బీఆర్ఎస్ నాయకులు మాత్రమే కొంత ప్రచారాలు చేస్తూ ఉన్నారు తప్ప వాస్తవానికి తన తుది నిర్ణయాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు జీవన్ రెడ్డి అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. బట్ నిజంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే జరిగేటువంటి పరిణామాలు ఏంటి? దాదాపుగా 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి ఎన్నడూ కూడా పార్టీ మారలేదు. మొదటిసారిగా టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఆయన నాటి నుంచి నేటి వరకు కంప్లీట్గా కూడా కాంగ్రెస్ పార్టీతోనే అనుసంధానంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఒకవైపు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకువెళ్తున్న సందర్భాలలో కూడా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందినటువంటి మహానాయకుడు. ఇంతకుముందే కాంగ్రెస్ నాయకులు సునీల్ గారు చెప్పినట్టుగా గతంలో 1980-90 ప్రాంతాలలో ఏకదాటిగా బస్సులో ప్రయాణించినటువంటి నాయకుడు, అంత పదవిలో ఉండి కూడా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించినటువంటి మహానాయకుడు. అలాంటి మహానాయకుడిని కాంగ్రెస్ పార్టీ నిజంగా కడుపులో పెట్టుకుంటుందా, లేదు కాదని పార్టీ నుంచి పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి చేరితే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ కథం అంతమయ్యేనా? బీఆర్ఎస్ పార్టీ మళ్ళా ఊపందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? అసలు ఉగాది తర్వాత జీవన్ రెడ్డి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? జీవన్ రెడ్డి నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం కాబోయేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇలాంటి సీనియర్ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోతే జరిగేటువంటి పరిణామాలు ఏంటి? వీటన్నిటికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి స్టూడియో 18 న్యూస్.